All the best, boys. Let's go. All the best, Sunrisers. Sunrisers Hyderabad. Yeah, all the best, Sunrisers and team. Sunrisers మేము బ్రో పక్కా ఇంకో రేంజ్ బ్రో. ఆరెంజ్ ఆర్మీ అంటే సునామీ. ఆరెంజ్ ఆర్మీ తోపు దమ్ముంటాయి ఆపు. Always my best wishes to my team. Hi, hello, namaste, very good morning and welcome to Gemini TV. This is your anchor Apurva. ఈ రోజు మనం ఉన్నాము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గర అండ్ గెస్ వాట్, ఇంత హాట్ సన్ లో కూడా పీపుల్ ఆర్ సో మచ్ ఎక్సైటెడ్ టు వాచ్ ద మ్యాచ్. ఈ రోజు మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ పంజాబ్ కింగ్స్ కి. పబ్లిక్ తో మాట్లాడి వాళ్ళ పల్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. హలో చెప్పండి, ఏంటండి ఎక్సైటెడ్ గా ఉన్నారా మ్యాచ్ చూడడానికి? ఓకే, ఎవరు గెలుస్తారు? హైదరాబాద్. హైదరాబాద్ పక్కానా? ఎంత పెట్టేస్తున్నారు? బెట్టింగ్ ఏం లేదు, ఓన్లీ చూడడానికి వచ్చినాం. నాతో పెట్టేయరా మరి? ఓకే, సో మ్యాచ్ చూస్తున్నారు కాబట్టి మీరు ఈ టీ షర్ట్స్ అన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత పర్చేస్ చేశారా? ఎక్సైట్మెంట్ ముందు నుంచి మీరు మెయింటైన్ చేస్తారు? ముందు నుంచి ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి. సో మీకు డై హార్డ్ ఫ్యాన్ ఎవరు? మన టీంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో మీకు బాగా ఇష్టమైన ప్లేయర్ ఎవరు? భువనేశ్వర్ కుమార్. ఓకే, ఒకసారి సన్ రైజర్స్ హైదరాబాద్ అని గట్టిగా అరవండి. సన్ రైజర్స్ హైదరాబాద్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? భువనేశ్వర్ కుమార్. సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, అసలు సిక్స్ల మీద సిక్స్లు కొట్టేది ఎవరు? ఇస్ ఇట్ క్లాసన్ ఆర్ అభిషేక్ శర్మ? అభిషేక్ శర్మ. సో బట్ మీరు మాత్రం అభిషేక్ శర్మ ఫ్యాన్ కదా? అభిషేక్ ఫ్యాన్. ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ తెనాలి. తెనాలి నుంచి వచ్చారా ఈ మ్యాచ్ చూడడం కోసం? సో యు ఆర్ హియర్ విత్ యువర్ ఫ్యామిలీ? నో ఫ్రెండ్. ఫ్రెండ్స్ తో వచ్చారు, ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేయలేము కదా. ఆల్రైట్, సే ఆల్ ది బెస్ట్ టు సన్రైజర్స్ హైదరాబాద్. ఆల్ ది బెస్ట్ SRH. హలో, హాయ్. యువర్ గుడ్ నేమ్? బాజీ. ఓకే, బాజీ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి. యా. సో ఏంటి ఈ రోజు స్పెషాలిటీ ఏంటి? ఈ మ్యాచ్ ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఇన్ని మ్యాచ్లు జరిగినాయి కదా, ఇదే ఎందుకు కావాలి? నో, నాట్ ఓన్లీ దిస్ మ్యాచ్ నేను ఆల్రెడీ 3 మ్యాచెస్ చూసాను. దిస్ ఇస్ 4th మ్యాచ్. యాక్చువల్లీ ఇవాళ మన ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవాళ మంచి డెఫినెట్లీ మస్ట్ విన్ మ్యాచ్ ఫర్ హైదరాబాద్. బికాస్ మన ఇది విన్ అయ్యి ప్లస్ కేకేఆర్ ఆర్ఆర్ పైన గెలిచింది అంటే మనకి సెకండ్ ప్లేస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో టాప్ 4 లో ఏ ప్లేస్ ఎవరికి అనే డెసిషన్స్ జరగబోయేది ఈ మ్యాచ్ తో. ఎగ్జాక్ట్లీ. సో యూర్ ఎక్సైటెడ్? సో మచ్ ఎక్సైటెడ్. ఐ వాంటెడ్ టు cheer up in the ground as well. So I came from all the way. Yeah. సో ఇప్పుడు లైఫ్ ని ఒక క్రికెట్ మ్యాచ్ అనుకుంటే ఎప్పుడు 6లు 4లే కొట్టాలా, లేకపోతే రన్స్ తీసినా కూడా వర్కౌట్ అవుతుంది అంటారా? 6లు 4లే కొట్టాలి. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ క్రికెట్ వి ఆర్ ప్లేయింగ్ హియర్. సో లైఫ్ అనేది ఒక క్రికెట్ అనుకుంటే ఎప్పుడు 6లు 4లు కొట్టడానికి ట్రై చేయాలి, కరెక్టా? సో విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. Of course, all the best SRH. మీ పేరు? అనిల్ కుమార్. అనిల్ గారు, ఏంటి ఈ రోజు స్పెషాలిటీ? సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతుంది, మరి ఏంటి కథ? వేరే ఉంటుంది. ఇప్పుడు మేము అందుకే స్టేడియం బయట నుంచి క్యాచెస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బాల్ ఎప్పుడు బయటకు వస్తుందో అని చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఉత్సాహంతో చాలా వెయిటింగ్ లో ఉన్నాం. 2 hours ముందే వచ్చి వెయిట్ చేస్తున్నారు. అనిల్ కుమార్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఉప్పల్ నుంచి వచ్చాము. ఉప్పల్ నుంచి అంటే పక్క నుంచే వచ్చారని చెప్పి తీసి పడేయకండి, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక డైలాగ్ చెప్తానన్నారు. ఏం డైలాగ్ అండి? ఆరెంజ్ ఆర్మీ తోపు దమ్ముంటాయి ఆపు. ఆరెంజ్ ఆర్మీ తోపు దమ్ముంటే ఆపు. వావ్, వెల్ సెడ్. ఓకే, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు బై ద వే? కుమ్నేస్. ఓ, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మ్యాచ్ అయితే విన్ అయిపోతాం. మరి పార్టీ ఇస్తావా పుష్ప? యా, ఓకే ఫ్రెండ్. Thank you so much. Thank you. We have some few people who has flown away from all the way long to watch the Sunrisers match in Punjab. Let's talk with them. Hello. Hello. Your good name? Roger. Matt and Raja. How excited are you for this match? We're very excited. Pumped. All right. So who is your favorite player by the way in Sunrisers Hyderabad or Punjab, whatever you think? Oh, there are 2. Travis Head and Pat Cummins, obviously. Oh, that's me. Travis Head and Pat Cummins. Why there is a lot of confusion? Because he's Australian. Oh. So both of you are from the same place? Yes. Do you like Hyderabad by the way? We love it. Oh. What's the most favorite thing in Hyderabad for you? The traffic. Traffic. I think that's something we're gonna connect with. All right. Have you tasted Hyderabadi biryani? We have. It's lovely. It's lovely. Yeah. Isn't it spicy? Yes. But you enjoyed it. Yes. All right. Wish Hyderabad all the best from your behalf. Let's go Hyderabad. Go the Sunrisers. Thank you so much. Hello. హాయ్. ఏం పేరు? ధనుష్. ధనుష్ గారు, ఏంటి ఇంత మాడిపోయే ఎండలో కూడా మీరు మ్యాచ్ చూడడానికి వచ్చారు? ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా ఏసీలో.
మన హైదరాబాద్ వాళ్ళు పంజాబ్ వాళ్ళని మాడగొడతారు కాబట్టి చూడ్డానికి వచ్చాము. క్యా కాన్ఫిడెన్స్ అట్లుంటుందా మనతోని? యా తగ్గేదేలే. ఓకే, మరి ఇప్పుడు నట్టు ఎన్ని వికెట్స్ తీస్తారు అనుకుంటున్నారు? ఎన్ని వికెట్స్ తీస్తారో తెలియదు కానీ మ్యాచ్ మాత్రం హైదరాబాద్దే. మ్యాచ్ మాత్రం హైదరాబాద్ పక్కా. సునామీ ఈరోజు, తుఫాన్. ఆల్రెడీ వెదర్ రిపోర్ట్ కూడా చేంజ్ అయిపోయింది ఈరోజు. నిన్న ఆల్రెడీ వర్షం కూడా పడ్డది. ఈరోజు రైజ్ అయ్యిందంటారా? యా, అందుకే నిన్న సన్ రెస్ట్ తీసుకొని ఈరోజు రైజ్ అయ్యాడు. చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు అన్న. అయితే అన్న మరి తర్వాత పార్టీ ఇస్తావా అన్న? మాకు కలిసి చేసుకుందాం. అట్లుంటది మనతోని? మనతో అట్లే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆల్ ది బెస్ట్ చెప్పండి. యా, ఆల్ ది బెస్ట్ సన్ రైజర్స్ అండ్ టీమ్. మీ పేరేంటి? నా పేరు సంజీవ్ కుమార్ మేడం. బోధన్ నుంచి మేడం. నిజామాబాద్. సో నిజామాబాద్ నుంచి ఫ్యామిలీతో వచ్చారా? కాదు మేడం, ఫ్రెండ్స్తో వచ్చాం మేడం. ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేయలేం కదా మేడం, అందుకే ఫ్రెండ్స్తో వచ్చినాం మేడం. అందుకోసం. అవును మేడం. గ్రేట్. సో ఏంటి మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి? ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో మీకు బాగా నచ్చేది ఏంటి? భువనేశ్వర్ బౌలింగ్ వస్తుంది మేడం. మంచి కెప్టెన్సీ ఉంది మేడం ఈసారి కామెంట్స్లో. అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి 2 times రావడం జరిగింది మేడం. మన వర్షం కారణంగా రాలేకపోయినాం. వచ్చినాం కానీ మ్యాచ్ని ఇక నడవలేదు కదా మేడం, అందుకోసం అని కొద్దిగా రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ కోసం వచ్చాం మేడం. ఓకే మేడం. ఇప్పుడు భువనేశ్వర్ ఎన్ని వికెట్స్ తీస్తుంది? 2 వికెట్లు తీస్తాడు మేడం. 2 వికెట్. ఏంటి మీరు ఏమైనా జోష్యం చదువుకొని వచ్చారా? ముందే చెప్పేస్తున్నారు. 2 వికెట్లు తీస్తాడు మేడం. మంచి ఇన్నింగ్స్, 35 runsల కంటే ఎక్కువ వేయడం మేడం. ఓకే, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బేసికలీ మందే మ్యాచ్ అంటారు మేడం. 100%. ఫైనల్లో కూడా మేడం సన్ రైజర్స్ విన్ మేడం ఈసారి. ఆల్ రైట్, గాట్ ఇట్. సో విష్ ఆల్ ది బెస్ట్. మరి చెప్పండి. ఆల్ ద బెస్ట్ సన్ రైజర్స్. ఆరెంజ్ ఆర్మీ సునామీ. ఆల్ రైట్, వి హావ్ అ హార్డ్కోర్ ఫ్యాన్ ఆల్ ది వే ఫ్రమ్ ఆస్ట్రేలియా, జేక్. అతనితో మాట్లాడదాం, అసలు ఏం చెప్తాడో విందాం. హలో. Hello, how are you? You right? I'm great, and how are you? I'm fantastic. Excited to get to the game. Hopefully the Sunrisers win. Orange Army, let's go. Oh, so are you an anchor by the way? Sorry? Are you an anchor by the way, just like me? Yes, I am. He is. All right, are you not scared of the tan that the sun gives? No. He's not. All right, what is your favorite part about Sunrisers team? I like, especially you have a few Australians in there. You've got Travis Head. You have Paddy Cummins. Paddy Cummins, best bowler in the world. And yeah, hopefully they win today. Hopefully we win. How do you feel about Hyderabad? The city? Yes. I like the city. It's a nice city. It's good to come to this part of the world. All the people are really nice. And yeah. All right. Thank you so much and wish the team very all the best. All the best, boys. Let's go. Hello. హలో మేడం. హలో. ఏంటి ఫుల్ ఎనర్జీ? బిర్యానీ తినొచ్చిండ్రా? అవును మేడం, హైదరాబాద్ బిర్యానీ తినేసి వచ్చాము. ఈరోజు హైదరాబాద్ మ్యాచ్ ఫుల్ ఎంజాయ్. ఫుల్ ముక్కలు గిక్కలు వేసారు. సూపర్. హైదరాబాద్ అంటేనే బిర్యానీ స్పెషల్. సో ఓకే, మరి ఈ రోజు మ్యాచ్ జరుగుతుంది కదా, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అతను ఎన్ని రన్స్ తీస్తాడు, లేకపోతే అసలు ఏం చేస్తాడని మీ థాట్? తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి, లోకల్ సెంచరీ పక్కా. అసలు ఈ పేరు ఎవరైనా చెప్తారా లేదా అని వెయిట్ చేస్తున్నా భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ చెప్పినావు. ఫైనలీ నితీష్ కి ఫుల్ సపోర్టా? ఫుల్ సపోర్ట్. నితీష్ తెలుగు. నితీష్ తోపు, దమ్ముంటే ఆపు. ఓకే, నితీష్ తోపు, దమ్ముంటే ఆపు. కంపల్సరీ మేడం. ఐపీఎల్ సీజన్ విన్నర్ హైదరాబాద్ సన్ రైజర్స్. సో ఎస్, ఏంటి బెస్ట్ పార్ట్? సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతుంది పంజాబ్ తోటి, ఎలాగ అవుతుంది? మనం విన్ అవుతామని చాలా మంది అంటున్నారు. మనం విన్ అవుతామా కామా? అయితే ఎన్ని రన్స్ తీస్తాం, ఎన్ని వికెట్లు తీస్తాం? విన్ అవుతాం పక్కా. ఈ రోజు భువి అయితే ఒక 5 wicket haul తీస్తే చాలా హ్యాపీగా ఉంటాను నేనైతే. ఎవరు? భువియా అనే నిక్ నేమ్ పెట్టుకున్నారా? భువనేశ్వర్. ఎస్, ఆఫ్ కోర్స్. సో భువి ఈరోజు 5 wicket haul తీస్తే మాత్రం చాలా హ్యాపీ. ఎందుకంటే సీజన్ స్టార్టింగ్కి వెళ్ళి ఫామ్ కంటిన్యూ కాకపోయినా మధ్యలో ఇప్పుడు మళ్ళీ మనకు స్వింకింగ్ బ్యాక్ వచ్చాడు. సో భువి ఈరోజు ఒక 5 wicket haul తీసి, అలానే మన అభిషేక్ శర్మ అండ్ నితీష్ రెడ్డి కూడా ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటాం. మన ఇండియన్ ప్లేయర్స్కి ఇంకా ఈరోజు బెటర్ ఛాన్సెస్ దొరకాలి. అండ్ నితీష్ రెడ్డి ఈరోజు పక్కా ఒక మంచి నాక్ ఆడితే చూడాలని ఉంది. యా, ఈ సీజన్లో అయితే ఇదే ఫస్ట్ మ్యాచ్. జై ఆరెంజ్ ఆర్మీ. మీ పేరు? ఆశీష్. ఎందుకంటే పారిపోతున్నారు, నేనేం చెయ్యనండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? అల్వాల్. ఓకే, మీ ఫేవరెట్ థింగ్ ఏంటి? మన సన్ రైజర్స్ టీంలో ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఫేవరెట్ ప్లేయర్ క్లాసన్. ఓకే, సో నిన్నటి మ్యాచ్, మొన్నటి మ్యాచ్, అంతకు ముందు మ్యాచ్ ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నారా, లేకపోతే ఈ మ్యాచ్ స్పెషల్గా వచ్చారా? ఇంతకు ముందు మ్యాచ్ కూడా వచ్చాను. సో ఎస్, మరి మన టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. మన హైదరాబాద్ వాళ్ళకి కొంచెం జోష్ రావాలి. ఆల్ ద బెస్ట్ SRH, మై హోమ్ టీమ్. హాయ్,
మన హైదరాబాద్ మ్యాచ్ గెలుస్తుందంటారా? నువ్వు నిజంగానే చెప్తున్నావు అడుగుతున్నావు రాధిక. అంటే టిల్లు అది నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. ఏం వేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కదా, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, అంతేనా? ఆల్ రైట్. హోమ్ టీమ్ అనేది సపోర్ట్ చేయాల్సిందే. వెరీ గుడ్. మీరందరూ ఏం చదువుతున్నారు ఇంతకి? నేను 9th 8th 7th 9th 8th 7th అన్ని క్లాసులు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో ఎస్, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాసన్, ట్రావిస్ హెడ్. హెన్రీ ఏంటిది? హెన్రీ క్లాసన్. ఆల్ రైట్. సో ఎస్, ఇప్పుడు మనం ఎన్ని వికెట్లు ఇద్దామని మీరు గెస్ చేస్తున్నారు? పెట్టేస్తారా నాకు సరదాగా? ఆల్ అవుట్ మేబీ 5 6 7. 7 తలా ఫర్ రీజన్. 6 8. ఓకే 8. సో ఇందులో ఎవరు ఏమి చెప్పింది వచ్చినా కూడా మీరు వచ్చి నాకు పార్టీ ఇవ్వాలి, ఓకేనా? మీరు నాకు పార్టీ ఇవ్వాలి. అట్లుంటది రాధికాతోని. అవునా? సరే కానీ ఇప్పుడు హైదరాబాద్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పండి, గట్టిగా వినపడేలా.